హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెక్లా. సో మొత్తానికి ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ ఎవరు ఏవీలు రెడీ చేశారు అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందా, నో ఎలిమినేషన్ ఉంటుందా, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి ఓటింగ్ అనాలిసిస్ అయితే ఆల్రెడీ చేసాము. ఇప్పటి వరకు అంటే నిన్న మిడ్ నైట్ క్లోజ్ అయిన ఓటింగ్ ఏంటంటే యాస్టీజ్గా అలాగే ఉన్నాయి. టాప్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, తర్వాత పొజిషన్ విష్ణుప్రియ, తర్వాత వచ్చేసరికి మన మణికంఠ, ఆ తర్వాత పొజిషన్ వచ్చేసరికి నైనిక. వీళ్ళ నలుగురు వరకు అయితే సేఫ్, మిగతా నలుగురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఆ నలుగురిలో మ్యాక్సిమం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఈసారి షాకింగ్గా ఉంటుందనంటే ఆదిత్య ఓం కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఫిక్స్ అయిపోండి. బట్ ఎందుకు అంటే సో ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చేసరికి ఏమైపోతుందంటే కిరాక్ సీత. సో సీతను ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్ బాస్కే లాస్. ఇప్పటికే సీజన్ అంతా అడ్డదిడ్డంగా నడుస్తుంది, ఆ చిరాకులు లేపుతున్నారు, అసలు ఏం ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఆ అడ్డమైన గొడవలు ఏంటో అర్థం కాకుండా ఇరిటేషన్ తెప్పిస్తున్నారు ఆడియన్స్కి. సో అలాంటి టైంలో కొంతవరకు బెటర్ వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు యష్మితో కానీ, సోనియాతో కానీ, పృథ్వీ, నైనిక, మన నిఖిల్తో పోల్చుకుంటే ఈమె కిరాక్ సీత చాలా బెటర్. బట్ ఏంటంటే ఓటింగ్లో మాత్రం చాలా లీస్ట్లోనే ఉంది. కానీ ఈమె ఒకవేళ డేంజర్ జోన్లోనే ఉన్నా కూడా బాటంలోకి వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఈమెను కూడా సేవ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే ఉన్న పరిస్థితులలో హౌస్కి పాజిటివ్ ఎంత అవసరమో నెగిటివ్ కూడా అంతే అవసరం ఉన్న దాంట్లలో. సో లేడీస్లో గట్టిగా కొంచెం స్టాండ్ తీసుకొని గట్టిగా వాదించే స్కిల్స్ ఉన్నది మాత్రం ఖచ్చితంగా కిరాక్ సీతకు ఉంది అనమాట. సో కిరాక్ సీత ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బిగ్ బాస్ మరి కాల్ తీసుకొని పంపించేస్తే మాత్రం ఏం చేయలేం మనం అనుకో. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఇంకొకటి ఏంటంటే శేఖర్ భాష కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అని అంటే ఆల్మోస్ట్ నిన్న మిడ్ నైట్ నుంచి ఆల్మోస్ట్ బీభత్సంగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అని అంటే శేఖర్ భాష ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్తున్నారు. శేఖర్ భాష ఎలిమినేషన్ అవ్వడానికి ఓకే అనుకోవచ్చు, బట్ తక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆఫీషియల్ ఓటింగ్లో కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట. మోస్ట్లీ ఆ హౌస్లో కూడా లైవ్లో మాట్లాడుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఏదైతే డెలివరీ ఉందో అర్జున్ వాళ్ళ మిస్సెస్ ఎలాగ డెలివరీ ఉన్నప్పుడు కొంచెం హైప్ అనేది ఎలా క్రియేట్ అయిందో, సో నాకు తెలిసినంత వరకు శేఖర్ భాష కూడా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి ఆ ఎమోషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసేటట్టు అండ్ వాళ్ళు ఎట్లాగో వాళ్ళ కేరింగ్ అనేది చూసుకుంటారు. బిగ్ బాస్ టీమ్ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు చూసుకోవడానికి, ఇలాంటివన్నీ ముందే తెలిసే వస్తారు కాబట్టి. బట్ నిన్న ఎమోషన్ అయ్యాడు మనోడు, శేఖర్ భాష ఎమోషన్ అయ్యాడు. ఆ రీజన్ కూడా అదే అనమాట. సో వాళ్ళ మిస్సెస్ అనేది ప్రెగ్నెంట్గా ఉంది కదా, డెలివరీ టైం వస్తుంది, అలాంటి టైంలో మనం దగ్గర లేమే అనే ఫీలింగ్ అది ఎక్కువ ఎమోషన్గా జనాలకి ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. బట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్ లాజికల్ పాయింట్ ఏంటంటే శేఖర్ భాష టాస్క్లలో ఎక్కడ పాల్గొనలేదు, ఎక్కడ కనిపించలేదు కూడా. సో ఆ విధంగా చూసుకుంటే శేఖర్ భాష నేమ్ అనేది ఎక్కడ డిటెక్ట్ చేయలేదు. మేబీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే అదే రీజన్ తీసుకొని ఎలిమినేట్ చేస్తారంటే నాకు తెలిసి ఈ ఎమోషన్ని ఖచ్చితంగా బిగ్ బాస్ వాడుకునే ఛాన్సెస్ ఉంది. సో శేఖర్ భాష కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు కదా. సో ఒకవేళ ఏదైతే లీస్ట్లో కానీ బాటంలో కానీ పృథ్వీ ఉంటే పరిస్థితి ఏంటి? సో ఇది మీకు అర్థమవుతుంది కదా. పృథ్వీ ఉంటే ఒకవేళ పృథ్వీ లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు, డేంజర్ జోన్లో ఉన్నాడు, బట్ 100% ఇది. బట్ ఏంటంటే ఈయనను ఎలిమినేట్ చేస్తారంటే బిగ్ బాస్ చాలా వరకు ఈయనను కంట్రోల్ చేసే అంటే ఎక్కువ యూసేజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయనకు బాగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే అంత నెగిటివిటీ కానీ ఏదైనా గట్టిగా వాయిస్ రేస్ చేయడం, ఫిజికల్ టాస్క్ కానీ వాయిస్ ఏదైనా మాటలతో గొడవ పెట్టుకోవడమైనా ఏదైనా కూడా చాలా స్ట్రెంత్ ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో బిగ్ బాస్ ఖచ్చితంగా ఈయనను ఎలిమినేట్ చేస్తే ఉన్నది కాస్త ఇంకా అందరూ సీజన్ 6 లాగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా తయారవుతుంది అనమాట. సో అలాంటప్పుడు బిగ్ బాస్ ఖచ్చితంగా ఆలోచించి పృథ్వీని సేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పృథ్వీని ముందు నుంచి కూడా చెప్తున్నాను, స్టార్ మా బ్యాచ్ అండ్ ఖచ్చితంగా ఇప్పుడే ఎలిమినేషన్ చేయరు. ఎందుకంటే కొంచెం యాక్టివ్గా ఉండే పర్సన్ అండ్ ఎక్కువ గొడవలు పెట్టుకునే పర్సన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని వారాలు అయితే షో మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా చేస్తారు. ఆల్రెడీ 2 వారాలు అవుతుంది, పెద్ద చప్పగానే ఉంది, కానీ ఇంకా హెవీగా అయితే ఏమీ లేదు దాంట్లో. సో ఆ బేస్ మీద చూసుకుంటే ఖచ్చితంగా మనోడిని అయితే సేవ్ చేస్తారు. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓంని ఎలిమినేషన్ చేస్తారంటే
ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా ఓటింగ్లో అయితే వీళ్ళ ముగ్గురు కంటే ఆదిత్య ఓందే కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ అనేది ఉందంట. సో ఆదిత్య ఓం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇక్కడ ఏంది అంటే నాకు తెలిసినంత వరకు ముగ్గురు ఏవీలు అయితే రెడీ చేశారంట. ముగ్గురు ఏవీలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు ఏవీలు రెడీ చేశారంట. అది ఎవరెవరిదంటే పృథ్వీది అండ్ సీతాది అండ్ శేఖర్ భాష, ఈ ముగ్గురు ఏవీలు అయితే రెడీ చేశారంట. సో ముగ్గురులో ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది షాకింగ్గా ఉంటుంది అనమాట. శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఏంటంటే ఏదైతే వాళ్ళ బయట ఉన్న సిచ్యువేషన్ మనోడు అంటే బిగ్ బాస్కి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనేది నాకు అనిపిస్తుంది. ఒకళ్ళు ఉంచిన ఆ డెలివరీ వరకు ఉంచేసి ఆ తర్వాత పోయినా పెద్ద అది ఉండదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి టీఆర్పీ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టికే. సో ఏ విధంగా చూసుకున్నా కూడా వీళ్ళ ముగ్గురు ఆదిత్య ఓం కంటే బెటర్మెంట్లోనే ఉన్నారు. అలాగని చెప్పేసి ఆదిత్య ఓంని ఎలిమినేషన్ చేస్తారా అంటే ఆదిత్య ఓంని ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ ఏంటంటే ఆదిత్య ఓం ఏవి అయితే రెడీ అవ్వలేదు అనేది మనకు తెలిసిన ఇన్ఫో. బట్ ఈ ముగ్గురులో ఒకరిని ఖచ్చితంగా పంపిస్తారు అని అంటే పంపించవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఎలిమినేషన్ చేసి ఒకవేళ ఈవెన్ ఎలిమినేషన్ చేసి ఎవరినైనా కానీ నాకు తెలిసి పృథ్వీని కానీ మన శేఖర్ భాషను కానీ వీళ్ళిద్దరిని ఇట్లలో ఒకరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో ఉంచే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇది ఓన్లీ పర్సనల్ నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. బట్ ఎక్కడో చిన్న అది ఉంటేనే మీ దాకా తీసుకొస్తాను ఆ టాపిక్. సీక్రెట్ రూమ్లో ఉంచితే శేఖర్ భాషను కానీ పృథ్వీని కానీ సీతను కానీ ఈ ముగ్గురిని ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో ఉంచితే కొంచెం ఆటలో మజా అనేది ఉంటుంది. అండ్ బయట ఎలాగో కొత్తగా మళ్ళీ నెక్స్ట్ 2.0 కూడా ఉంది కాబట్టి 2.0లో వచ్చే వాళ్ళతోటి వీళ్ళు ఎలా ఉన్నారు 2.0 వాళ్ళకి ఈ కంటెస్టెంట్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ కంటెస్టెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి సీక్రెట్ రూమ్లో ఉండడం వల్ల అనేది బాగుంటుంది. బట్ ఇంకొక రీజన్ ఏంటంటే సీక్రెట్ రూమ్లో ఉంచితే ఈ కంటెస్టెంట్స్ కూడా ఎవరు గెస్ చేయలేరు. సెకండ్ వీకే సీక్రెట్ రూమ్లో తీసుకెళ్ళి ఉంచడం అనేది ఉంచారని అంటే పెద్ద అది కూడా ఆలోచించారనమాట ఖచ్చితంగా. సో కంప్లీట్గా ఓపెన్ అయిపోతారు, ఖచ్చితంగా మాట్లాడేస్తారు. ఏ సిచ్యువేషన్ అయినా ఆ నెగిటివిటీ ఇప్పుడు ఎలాగో హౌస్లో బీభత్సమైన నెగిటివిటీ కాంట్రవర్సీలు నడుస్తున్నాయి కదా, వెళ్ళిపోయాక పరిస్థితి వేరే లెవెల్కి తీసుకెళ్తారు. ఇప్పుడు పృథ్వీ వెళ్ళినా కానీ సీత వెళ్ళినా కానీ శేఖర్ భాష వెళ్ళినా కానీ ఇప్పుడు ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారో సీక్రెట్ రూమ్లో వస్తే అంత నెగిటివ్గా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఆ విధంగా బేస్ చేసుకునే ఛాన్సెస్ కూడా హెవీగా ఉంది అనేది మనకు తెలిసిన ఇన్ఫో అనుకోండి. సో మొత్తానికి ఎవరు ఎలిమినేషన్ అయినా కూడా బిగ్ బాస్కి ఈ ఎలిమినేషన్ తోటి కొంచెం హీట్ పెంచాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టున్నారు. బట్ డబల్ ఎలిమినేషన్ అంటున్నారు. డబల్ ఎలిమినేషన్ అయితే ఒకరిని ఎలిమినేట్ చేసి ఒకరిని సీక్రెట్ రూమ్లో ఉంచుతుండొచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం హౌస్మేట్స్ అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు. కంటెంట్ కోసం కొట్లాడాలి, లవ్ ట్రాక్లు నడిపేయాలి అని చెప్పేసి అందరు ఫిక్స్ అయ్యి వచ్చారనమాట. ఈ సీజన్లో వీళ్ళు ఫిక్స్ అవ్వలేదు వీళ్ళు ఫిక్స్ అయ్యారు అనే టాపికే లేకుండా ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు. సో అలా బేస్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే డబుల్ ఎలిమినేషన్ అంటే ఖచ్చితంగా ఒకరిని సీక్రెట్ రూమ్లో ఉంచుతారు, ఇద్దరిని ఎలిమినేట్ చేయరు అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో అలాంటప్పుడు బిగ్ బాస్ ఈ డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది. బట్ అది కూడా ఆలోచిస్తుంది బీబీ టీమ్ అనేది కూడా తెలిసింది మనకి. సో అలాగ అనుకుంటే సో ఈ ముగ్గురిట్లలో ఎవరిని పెట్టినా సీతాని పెట్టినా శేఖర్ భాషను పెట్టినా అండ్ పృథ్వీని పెట్టినా సో ఎక్కువ కంటెంట్ వచ్చేది ఎవరితోటి అని అంటే పృథ్వీ కిరాక్ సీత వీళ్ళిద్దరూ సీక్రెట్ రూమ్లో ఒక్కరిని పెట్టితే అద్దిరిపోయే కంటెంట్ వస్తుంది. సో ఆ విధంగా బిగ్ బాస్ ఆలోచిస్తుంది. ఎందుకంటే 2.0లో కూడా 6 మెంబర్స్ 7 మెంబర్స్ని తీసుకొస్తారంట, ఒక్కరిద్దరు కూడా కాదు. 2.0 ఆల్మోస్ట్ ఈ మంత్లోనే వాళ్ళు కూడా ఎంటర్ అవ్వబోతున్నారు, ఛాలెంజర్స్గా ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫో అనమాట. సో చూడాలి ఎలిమినేషన్ ఫేస్ చేస్తారు అనుకుంటే సో లేదు కడాఖండిగా ఎలిమినేట్ చేయాలి అఫీషియల్గా ఏదైతే అది అని చెప్పేసి ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి అనుకుంటే శేఖర్ భాష మన ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అవ్వడబ్బా నాకు ఎందుకో అనిపిస్తుంది. కొంతవరకు ఏదో మేనేజ్మెంట్ కోటలాగా అనిపిస్తుంది. బట్ ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా పృథ్వీ వెళ్ళిపోడు, కిరాక్ సీత శేఖర్ భాష వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఒకలా గట్టిగానే ట్రై చేస్తే బిగ్ బాస్ ఖచ్చితంగా ఎలిమినేషన్ పెడితే మాత్రం వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ సీక్రెట్ రూమ్ ఉంటే పృథ్వీకి కూడా ఛాన్స్ ఉంది. ఈ ముగ్గురిట్లలో ఒకరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా బేసెస్ అయి ఉంది. ఈసారి ఎలిమినేషన్ అనేది వెరీ వెరీ షాకింగ్గా ఉండబోతుంది. బట్ ఆ షాక్లో మనకు పెద్ద షాక్ ఇస్తారా లేదంటే షాక్ మన మైండ్ పోయేటట్టు ఇస్తారా, మనకి పిచ్చి లేసేలా ఉంటుందా అనేది మాత్రం తెలియదు. సో మొత్తానికి ఓటింగ్ క్లోజ్ అయ్యే టైంకి మాత్రం ఆర్డర్స్ అయితే టాప్ ఆర్డర్స్ ఏదైతే 4 ఉన్నారో ఆ స్టార్టింగ్ నుంచి వాళ్ళే ఉంటున్నారు. శేఖర్ భాష పైకి కిందికి షబ్లింగ్ అయినా కూడా సో ఓవరాల్గా వచ్చేసరికి మాత్రం మొత్తానికి ఎండుకు వచ్చేసరికి
వీళ్ళు నలుగురు నిఖిల్ టాప్లో, సెకండ్ విష్ణుప్రియ, థర్డ్ వచ్చేసరికి మణికంఠ, ఫోర్త్ నైనిక. ఈ నలుగురు మాత్రం సేమ్ పొజిషన్స్లో మెయింటైన్ అయ్యారు. ఓటింగ్ అటు ఇటు అయినా కూడా సేమ్ పొజిషన్లో అయితే మెయింటైన్ అయ్యారు. సో అది చెప్పగలను. సో మీకు ఎప్పుడైతే మనకు అప్డేట్ వస్తుందో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, భాస్కర్ మేఘాలో ఉంటుంది. అక్కడ వీడియో కంటే ముందు అక్కడైతే ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో నామినేషను, ఎలిమినేషన్లు ఇలా ఏదని కాదు. సో ఈసారి ఎలిమినేషన్ అయ్యబోయే కంటెస్టెంట్ ఎవరు అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే శేఖర్ భాషను అయితే ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్లో కొంతవరకు ఆయన ఉండడం, ఆ ఎమోషన్ కనెక్టివిటీ ఉండడం అనేది ఖచ్చితంగా కావాలి. బిగ్ బాస్ అది వదులుకోవడం అనేది నాకు పర్సనల్గా అనిపించింది. బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి పక్కాగా. బట్ పృథ్వీని ఎలిమినేట్ చేయరని కూడా నాకు అనిపిస్తుంది. పృథ్వీ లీస్ట్లో ఉన్నారంటే నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది. ఇది కూడా ఒక ఆప్షనల్ అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్.